పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా చివరి రోజు అయినటువంటి బాల యేసు జనన మహోత్సవ 9వ రోజు నవదిన ప్రార్థనలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గాయపడిన ప్రపంచానికి దేవుని ప్రేమ. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో యుద్ధాల కారణం వల్ల ఈ యొక్క ప్రపంచం గాయపడి ఉంది. మన యొక్క కుటుంబాలు అన్ని కూడా కష్టాలతో, దుఃఖాలతో, భారాలతో, బాధలతో గాయపడి ఉన్నాయి. మన యొక్క మనసులు, హృదయాలన్నీ కూడా పాపాలతో గాయపడి ఉన్నాయి. ఈ యొక్క గాయాలన్నిటిని కూడా స్వస్థపరచడానికి ఆ దేవాది దేవుడు ఈ యొక్క భూమి పైనికి రాబోతున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవాది దేవుడు ఈ యొక్క భూలోకాన్ని ఎంతో ప్రేమించారు కావున తన యొక్క ఏకైక కుమారుణ్ణి మానవ రక్షణ కోసం భూలోకానికి పంపించారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ పండగ యొక్క మొత్తం సారాంశం ఏమిటంటే 2 అక్షరాలు: ప్రేమ. ఆ దేవాది దేవుడు తన యొక్క ప్రేమని ఈ మానవ జాతి అందరికి పంచడానికి రాబోతున్నారు. కాబట్టి కుటుంబ సమేతంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆ యొక్క దేవాది దేవుడి యొక్క ప్రేమను అనుభూతి పొందాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.